Empty hearts and neon lights, they're playing with my mind. సో హాయ్ గైస్, ఇప్పుడు మేమైతే లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఈ ప్లేస్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తేనే అర్థమవుతుంది, పేరు చెప్తే మాత్రం అర్థం కాదు. సో మేము ఏంటంటే ఈ నైట్ అంతా స్టే చేస్తాం అండ్ ఏమేమి తెచ్చుకున్నాము వండడానికి, ఏమేమి కుక్ చేసుకుంటాము అది మీకు చూపించి మేము షేర్ అయితే చేసుకుంటాం. ఇక్కడ లొకేషన్ వచ్చేసి రేపు మార్నింగ్ అయితే మేము చూపిస్తాము, మీకు అప్పుడే అర్థమవుతుంది. సో ఎక్కడ మేము క్యాంప్ చేసాము, ఎక్కడ స్టే చేసినాం అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? టైం వచ్చేసి కనబడుతుంది 10:03 అవుతుంది టైం. చెప్పండి రా. మాడు అట్లనే చెప్తాడు బై మిస్టేక్ లాగా. 10:03 అయితే అవుతుంది టైం ఇప్పుడు వచ్చేసి. అండ్ లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాం. ఇంకా ఏమేమి తెచ్చుకున్నాం అనేది కూడా ఇప్పుడు చూపిస్తాము. చికెన్ అయితే తెచ్చుకున్నాం అనమాట. అండ్ క్యాంపింగ్ అంటే నాన్ వెజ్ అంటే క్యాంపింగ్ అనమాట మనది. సో చికెన్ తెచ్చుకున్నాం. ఇక కుక్ చేసేది మాత్రం వీడే. హాయ్ చెప్పరా. నాకు సిగ్గు అవుతుంది. వాడైతే వండుతాడు అనమాట. అండ్ కట్ చేస్తారు, ఈడేమో ఉల్లిపాయలు కట్ చేస్తాడు. ఉల్లిపాయలు ఇటు కట్ చేస్తాడు, కర్రీ వండుతాడు, బిర్యానీ వండుతాడు. నేను వచ్చేసి వీడియో తీస్తా చెట్టా. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను లొకేషన్ కూడా అయితే ఉన్నాము, అన్ని ఇక్కడైతే మేము సెట్ చేసినాము. ఇప్పుడు నేను మీకైతే ఒక్కొక్క ఐటమ్ అయితే చూపిస్తాము అండ్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ కుకింగ్ కూడా మీకు చూపిస్తాను, మీరైతే లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తా, లైక్ ఇప్పుడు ఇది కుకింగ్ చూపెడుతున్నాను, కుకింగ్ వీడియో అని అనుకోకరు. అడ్వెంచర్ వీడియో ఇది. అడ్వెంచర్ కి స్టే చేయడానికి, కొంచెం సర్వైవ్ కావడానికి ఫుడ్ ఉండాలి కాబట్టి అందుకని మేము ఏదో చిన్న ప్రయత్నాలు చేస్తున్నాం. మీకు ఇక్కడ లొకేషన్ ఇప్పుడైతే అంత ఏం కనిపించదు, కానీ రేపు మార్నింగ్ కొంచెం వ్యూ ఎక్కువ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు కొండలు కనిపిస్తూనే ఉండొచ్చు. మీకు మార్నింగ్ చూస్తే మీకు కొంచెం బెటర్ చాలా బెటర్ ఉంటుంది. మార్నింగ్ మేము ఏం ప్లేస్ కాడ ఉన్నాము, అడ్వెంచరస్ అంటున్నారు కదా బ్రో అనుకోవచ్చు మీరు. మార్నింగ్ లేచిన తర్వాత మేము ఏ లొకేషన్ కూడా సర్వైవ్ అయినామో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ మా చలి మాత్రం సాగు కొట్టేసింది. సో ఇంకేంటంటే మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పటికి 10 అయితే అయిపోయింది, దాటేసింది. ఇంకా లేట్ అవ్వకూడదు. ఇంకా కుక్ అయితే చేసుకొని మీకైతే చూపిస్తా. సో రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడే వాటర్ కడుగు, అది ఫస్ట్ కడగాలి మనం. రైస్ కుక్ చేసుకుంటున్నాం. అండ్ మేము ముగ్గురం వచ్చినాం కదా, ఒకసారి వరకు చాలు. మరి కానీ చలి మరీ దారుణం ఉందిలే. వాటర్ టచ్ చేస్తుంటే చల్లగా ఉంది. మేము ఇంకేమనుకున్నాం అంటే కొంచెం కూలింగ్ వాటర్ ఉంటే బెటర్ కదా నైట్కి అనుకున్నాం. కానీ తీరేమైంది, నార్మల్ వాటర్ కాస్త మొత్తం చిల్లు వాటర్ అయిపోయినాయి. కొంచెం గట్టిగా కింద నుంచి. ఇంకా ఈ రైస్ కడగడం అయిపోయిన తర్వాత మంట మీద పెట్టేసుకుందాం, అప్పుడు చూపిస్తాం మళ్ళా. సో గైస్ ఇప్పుడే మనం రైస్ అయితే కడిగేసుకున్నాము అండ్ కడిగేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గైస్, మనం గ్యాస్ అయితే తెచ్చుకోలేదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం కదా, మేమేమనుకున్నామంటే చిన్న గ్యాస్ తెచ్చినా అయిపోతుందని అనుకున్నాం. బట్ మాకు అవ్వలే. సో అందుకే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. సో చూద్దాం ఎంతసేపు అవుతుంది. సో గైస్ రైస్ అయితే ఉడికిపోయింది అనమాట, ఇగో చూడండి. అండ్ ఇప్పుడైతే ఇందులోకి అయితే వేసుకుందాం. పొగలు కొంచెం పీసులు కొంచెం పెద్ద కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా వేసి వాడి ఎంత ఉంటే అంత వేయకు, పొద్దున మళ్ళీ కష్టమవుతుంది నీకే. మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి. మేము కొంచెం గట్టి తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. తర్వాత పసుపు కూడా సరిపడంత వేసుకోండి. పసుపు వేసుకున్నాక కొంచెం సాల్ట్ సరిపడంత వేసి వాడేస్తున్నా, అంటే కొంచెం బాడీ ఎక్కువ ఉంటుంది. తర్వాత కొంచెం దగ్గర నుంచి చూపెట్ట. ఫస్ట్ కారం వేసుకోండి సరిపడంత, తర్వాత పసుపు వేసుకోండి, తర్వాత సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోండి. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి. సో
గీ ప్యూరిటీ గీ దొడ్ల గీ. ఏదో వాడితే చేసుకోకూడదు, కొంచెం కంపెనీ మంచిగా ఉండాలి, రిచ్గా ఉండాలి. ఆయిల్ అయితే వాడట్లేదు గైస్, సో గీ అయితే వాడుతున్నాం. మాకు ఆయిల్ నచ్చదు, ఒకవేళ ఫుడ్ తినొద్దు. ఒకవేళ ప్రాసెస్ లైక్ కుకింగ్ ప్రాసెస్ ఏమైనా మిస్టేక్ అయితే, అంత వేసుకోను అంటే వేసుకో. కుకింగ్ మిస్టేక్ ఏమైనా ఉంటే క్షమించండి, మేము వచ్చిన వేళ ట్రై చేస్తున్నాం. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకోండి, మొత్తం ముక్కకు కొట్టాలా. కలిపేసేయి, చూసుకో మళ్ళీ ఛాన్స్ దొరకదు, వండుకోవాలంటే కష్టం. సో గైస్ ఇట్లా అయితే మొత్తం ముక్కకు పట్టేటట్టు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. అండ్ ఇట్లా మా ఓడి వేస్తున్నారు కదా, అట్లా మంచిగా ముక్కకు మొత్తం పట్టేటట్టు మీరు మిక్స్ చేసుకున్నారు అనుకో, ముక్కకు మొత్తం ఫ్లేవర్ పడుతుంది అనమాట. ఆ స్పైసీ కానీ, సాల్ట్నెస్ కానీ, ఆ పసుపు కానీ, ఆ గీ కానీ, లైక్ ఆ టేస్ట్ పడుతుంది అనమాట దానికి. మిక్సింగ్ అయిపోయింది. ఒక ముక్క విప్పి మచ్చా. లెగ్ పీస్ కావాలంటే అడగొద్దు, పోయి తెచ్చుకోవాలి. మొత్తం ఎంతుందో చూసుకోండి, ఉప్పు కారం మసాలా నూనె అన్నీ మంచిగా పట్టించుకోవాలి, తర్వాత బిర్యానీలో మంచిగా ఉంటుంది. చూపి ఫస్ట్ చూపి. देखो बता रहा అప్పుడు కరెక్ట్. ఉడికింది చూస్తున్నారు కదా, వేసిలో ఉడుకుతుంది మో. అవి ఇక్కడ చూడు, కళ్ళు మండుతున్నాయి యశా. సో ఫైనల్లీ చికెన్ అయితే వేసామన్నమాట. వేసేసి కలుపుకుంటున్నాము. అక్కడ చూసారా కాయలు. వెరీ గుడ్. ఇఫ్ యు నో యు నో, యూ డోంట్ నో యూ డోంట్ నో. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, డిగ్రీ వేయరు, అప్పుడు కూడా అర్థం కాకపోతే చదివి వేస్ట్. ఏం చేసావురా? కానీ నేను ఆడుకుంటా కింద. కాదురా, ఇది దీని పొయ్యి మీద కదా మండి, ఇది ఏమంటారు కట్టెల పొయ్యి కదా, మూత. కానీ మస్తు కుక్ అవుతుంది రా. లైక్ అగో కలర్ చూసిన ఎట్లుందో, మినిమం ఉంటుంది. అది ఆడంటాడు రా బాబు, కలర్ అయితే మంచిగా తొందరగా కనిపిస్తుంది రా. అగో అది ఆడంటాడు రా బాబు. అభి బాబు జర పకడో పకడో పకడో. ఇంకా రైస్ వేస్తున్నాము. చికెన్ అయితే కుక్ అయిపోయింది మంచిగా, ఇంకా రైస్ వేస్తున్నాం ఫ్రెండ్స్. పొగ మొత్తం కళ్ళలో వాయే, కళ్ళు మండుతున్నాయి. మండిపోతుంది ఇది, మండుతున్నట్టు ఉంది. నీకే ఫస్ట్, నాకు ఘోరంగా మండిపోయాను. ఫ్రాన్స్ ఏంది ఫ్రాన్స్ ఇది, వదిలేస్తున్నాడు వీడు మొత్తం ఈ బగాలు చిన్న బగాలు మొత్తం దాంట్లో వేస్తాడు. కాలుతుంది, బాగా కాలుతుంది. లేకపోతే చల్లగా ఉంటుందా ఇది? ఊరి ఎండ్ర త్వరగా. ఏంట్రా మీరు చేసేది? ఒరే మంట ఎక్కువైపోయింది, కింద కాలిపోద్దురా బాబు. కాలడానికి కాలిపోతుంది దశ. కొంచెం మంచిగా చదివేసి
చాలు రా వదిలేసి. అంటే మిగతా రైస్ లోపల పక్క పడేద్దామా? ఏం అరే రే నువ్వు ఫస్ట్ అది వేయరా, లోపల దగ్గర తర్వాత సర్దుదాం. ఇటు సౌండ్ ఎక్కువ ఉంది, అయ్యండి నీటి సదిరేసే అట్లా కాదు సార్. ఇట్లా నీట్గా సదురుకోవాలి. తర్వాత నీళ్ళు పోసుకో, నీకు ఎన్ని కావాలంటే అన్ని కాదు, కరెక్ట్ సరిపోయేటట్టు పోసుకోలేకపోతే నాశనం అవుతుంది. అయ్యింది ఒకటి. చలో రైట్. దీన్ని అయితే ఒకటి అంటే మూత పెట్టేసారా? మూత పెట్టేసే. ఫైనల్లీ మనకి బిర్యానీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనం కూర్చున్నాం అందరం. ఇగో ఇంత థమ్స్ అప్ తీసుకుని మంచిగా కూర్చున్నాం. ఒక 2 లీటర్ ఆగలేకపోతున్నాం. 2 లీటర్ థమ్స్ అప్ తెచ్చుకున్నాం. అండ్ ఇంకా తర్వాత ఇది ఒక్కసారి కనిపిస్తుందా? ఎట్లున్నాయి చూడండి పీసులు, కనిపిస్తున్నారా? మంచిగా ఉడికినాయి. మేకింగ్ వీడియోకి అయితే మ్యాక్సిమం మాకు 1.5 hours పట్టింది. సేమ్ రెస్టారెంట్ టైప్ ఉంది, కొంచెం అటు ఇటు ఉంది కానీ వేరే లెవెల్ అవుతుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మేము ఆయిల్ బదులు గీ వేసుకున్నాము, దానికి వేరే లెవెల్ ఉంది. సో ఒకసారి అయితే టేస్ట్ అయితే చేద్దాం. సో గైస్ చూడండి, బిర్యానీ అయితే అయిపోయింది. సో అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. ఇంకా వీంది నాది. ఇది టేస్ట్ అయితే చూద్దాం. పీస్ చూసారు ఎట్లుందో? పీస్ లాగానే ఉంది కానీ వేరే లెవెల్ కుక్ అయింది. మా దగ్గర అయితే అది లేదనమాట, గ్యాస్ లేదనమాట. ఇంకా కట్టెలు పోయి ఇక్కడే కట్టెలన్నీ దోలాడుకొని. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 2 ఎగ్జాక్ట్లీ 2 అయితే అవుతుందన్నమాట ఇప్పుడు టైము. సో ఇప్పుడైతే తింటున్నాం మేము, అది కుక్ అవ్వడానికి చేయడానికి. సో చూడండి, నేను పీస్ పెట్టుకొని తిప్పిస్తా కానీ అది కూడా తింటుంది బిర్యానీ. వేద్దాం. సో వైస్గో చూడండి ఎట్లుందో. ఖాళీ ఇట్లా తింటే వేరే ఉంటుంది టేస్ట్. చూడండి, కొంచెం రైసు కొంచెం పీసులు కలుపుకొని తింటే వేరే లెవెల్ ఉంది. నీకెట్లా ఉంది బిర్యానీ? సూపర్ కాబట్టి మనోడు చాలా బాగా చేశాడు. సేమ్ రెస్టారెంట్ టేస్ట్ అయితే మేము చేసింది లైక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా, అట్లనే ఫాలో అవ్వాలని కాదు. మీరు మీ వేలో చేసుకోండి, వేరే లెవెల్ టేస్ట్. ముక్క చూస్తున్నారు కదా, వేరే లెవెల్ కుక్ అయింది. వేసి నువ్వు అదేవో గుడిసిపోయింది. ఒక పట్టు అయితే పట్టేద్దాం. పట్టుకోకుండా తినేద్దాం. నీకెట్లుందిరా? వండింది నేను కాబట్టి నేను చెప్పలేను. అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన. నీకెట్లుంది? నాకైతే చాలా నచ్చింది, సూపర్. సుగాస్ ఇంకా తిన్న తర్వాత అయితే ఇంకా డైరెక్ట్ స్లీప్ అయితే వేద్దాం అనమాట. ఇంకా స్లీప్ వేసే ముందు చెప్తాము. అంతవరకు అయితే మేము కానిచ్చేస్తాం, మీరు అంతవరకు లైక్ అయితే చేసుకోండి. మేమైతే మా బిర్యానీని ఒక పట్టు చూశారు కదా, పట్టేస్తాం. మనమైతే నైట్ చికెన్ అండ్ రైస్ అయితే వండుకున్నాం కదా, ఇగో ఇక్కడే వండుకున్నాం. అండ్ ఇప్పుడైతే మీకు లొకేషన్ అయితే చూపిస్తా. అండ్ ఒకసారి అయితే చూడండి లొకేషన్, మేము ఇక్కడ నుంచి స్టే చేసిన లొకేషన్. అండ్ మేము నైట్ వచ్చేసి ఏంటంటే మేమైతే అక్కడైతే పడుకున్నాం అనమాట. అండ్ ఒకసారి అయితే లొకేషన్ అయితే చూడండి. సో లొకేషన్ అయితే మొత్తం చూసుకున్నారు కదా. ఇంకా లొకేషన్ మీకు అంతా మంచిగా నచ్చితే
లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము మరీ అంత ఎక్కువ ఏం కోరుకుంటలేము, మేము పైసలు ఏం అడుగుతలేము కూడా. మేము జస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి, ఒక లైక్ చేయరు, ఇక కామెంట్ చేయకపోయినా పర్లేదు. నెక్స్ట్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోకి ఎక్కడికి వెళ్దాం రా చూద్దాం, అది ప్లాన్ చేసి ముందు చెప్దాం. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు దాకా మీరైతే లొకేషన్ చూసిరు కదా, అండ్ మేమైతే ఇక్కడ స్టే చేసినాం అనమాట. మీకు లైక్ మేము కుక్ చేసుకున్నాం కదా ఫుడ్, లైక్ మీకు అది కూడా చూపించినాం కదా పోయి. మేము ఇక్కడైతే స్టే చేసినాం అనమాట. కొంతమంది లైక్ ఎట్లా అంటే నమ్మరు, ఇక్కడ స్టే చేసిరా బ్రో, లేకపోతే అక్కడికి వెళ్ళిరా అది అని. సో అదే అనమాట, మేమైతే ఇక్కడైతే స్టే చేసినాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు లైక్ ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా దగ్గర నుంచి మీకు కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేసిరు అనుకో, మేమైతే ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ అంతేకాకుండా వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కాదు బ్రో, కొత్త ఛానల్ అసలు జరా నచ్చితే ఒక Like సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చేసుకోండి. ఒక లైక్ అయితే వేసుకోండి. Request చేస్తున్నాం. ఇక్కడ దాకా చూసారైతే పక్క మీకు నచ్చే ఉంటది. సో ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి అయితే బూస్ట్ అయితే అవుతుంది అనమాట, లైక్ రికమెండ్ అయితే అవుతుంది వాళ్ళకి, వాళ్ళు కూడా చూస్తారనమాట. సో లైక్ ఎలా ఉంటుంది అది అని. ఒకవేళ గైస్ మీకు ఈ ప్లేస్ మాత్రం తెలిసినట్టుంటే పక్కా కమెంట్ అయితే చేయండి, లైక్ ఈ ప్లేస్ నేమ్ ఏంటనేది. ఇది వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. అండ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే కమెంట్ అయితే చేయండి అనమాట, మేము కూడా తెలుసుకుంటాం ఓకే వీళ్ళకి తెలుసా అనేసి. అండ్ గైస్ ఇంకొకటి ఏంటంటే, మేము ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేసినాం అనమాట, రాచకొండ ఫోర్ట్కి అయితే ఫస్ట్ టైం వెళ్ళాం. అండ్ అది వచ్చేసి మనం ఛానల్ కొత్తగా క్రియేట్ చేసినాం కదా, అండ్ ఫస్ట్ వీడియో కూడా అదే అనమాట, రాచకొండ ఫోర్ట్ ట్రిప్ 1 అది. లైక్ ఇంకొకటి ఏంటంటే, మీకు అందులో ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చినాం అనమాట. ఆ వీడియోకి 100 likes వచ్చినాయి అనుకో, అదే ప్లేస్లో నైట్ క్యాంపింగ్ అయితే చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడు ఈరోజు మనం చేసినాం కదా ఇక్కడ, సో ఎగ్జాక్ట్లీ అలా చేస్తాం అనమాట. అండ్ ఫుల్ నైట్ అయితే క్యాంపింగ్ అనేది చేస్తాం రాచకొండ ఫోర్ట్లో వచ్చేసి, ఎప్పుడైతే దానికి 100 likes కంప్లీట్ అవుతుందో అప్పుడైతే. అండ్ ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ అయితే చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి అడ్వెంచరస్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే మీకు మేము ఇస్తాం కాబట్టి. సో ప్లీజ్ లైక్ ద వీడియో And అండ్ subscribe. సబ్స్క్రైబ్. బాయ్. బాయ్. మన తెలుగు అడ్వెంచర్స్. లవ్ యూ ఆల్.